హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్లో వీడియోస్ మ్యాక్సిమం అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ నాకు మంచి మోటివేషన్ వస్తుంది తొందరగా అప్డేట్స్ ఇవ్వడానికి. అండ్ ఇప్పుడు ఎక్కువ నాంచను ఈ వీడియో మోటో ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు అనేది మాట్లాడదాం. ఎలిమినేషన్లో డబుల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్డ్ అండి. ఇద్దరు వెళ్ళిపోబోతున్నారు ఈ వారం. అందులో ఫస్ట్ అయితే దివ్య గారు ఓటింగ్ బ్యాంక్ అయితే ఆగిపోయింది. ఓట్స్ అయితే ఇంకా ఏమంటారు ఫ్రీజ్ అయిపోయాయి కాబట్టి దివ్య గారికి ఓట్స్ రాలేదు. సో ఆవిడ 100% వెళ్ళిపోతున్నారు కన్ఫర్మ్, అందులో నో డౌట్. సో రాసి పెట్టుకోండి. సెకండ్ సుమన్ శెట్టి గారా సంజన గారా, ఇద్దరు గేమ్. వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోబోతున్నారు. అది ఎవరు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. నేనైతే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారని 100% అనుకుంటున్నాను. ఎందుకంటే సంజన గారి గేమ్ చూస్తే మామూలుగా లేదనమాట. ప్రతి ఒక్క సేఫ్ గేమ్ బయట పెడుతున్నారు, ప్రతి ఒక్క చోట వాయిస్ అవుట్ చేస్తున్నారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్తున్నారు, టాబ్లెట్స్ తీయడం ఏదో ఒకటి చేసి కంటెంట్ క్రియేట్ అవుతుంది ఆవిడ వలన. అండ్ బర్నీ గారు సంజన గారు డిస్కషన్ అయితే పీక్స్ అండి, హైలైట్. నేనైతే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనసులో ఉన్న నిజాలన్నీ బయట కక్కుతున్నట్టు నాకు అనిపించింది. సో సంజన గారు ఉంటేనే ఉన్న ఈ 3-4 వారాలైనా మంచి స్పైసప్ అవుతుంది బిగ్ బాస్ అనేది అయితే నా ఫీలింగ్. గొడవలు రీతు గారితో ఉన్న విధానం అవనియండి, తనుజ గారితో చెప్పే మాట అవనియండి, ఇవి వారం నామినేషన్స్లో ఖచ్చితంగా ఇప్పుడు రీతు గారిని చేసే పాయింట్ ఉంటుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ స్పైసప్ ఉండాలంటే సంజన గారు ఉండాల్సిందే, అందులో అయితే నో డౌట్. ఎందుకంటే ఆవిడ ఇంకా ఉన్నట్టు అయ్యిందేదో అయ్యింది, వెళ్ళింది అయితే ఏదైతే అయ్యింది నేను ఉన్నదే మాట్లాడతా అని చెప్పి నోట్లోకి మనసులో ఉన్నవన్నీ మాటలు వచ్చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో సంజన గారు అయితే వెళ్ళరు. అండ్ సుమన్ శెట్టి గారు అసలు ఎక్కడ కనిపిస్తున్నారండి? సుమ్ము అని ఇలాందరూ లేపడం తప్ప అక్కడ ఈ వారం అయితే అసలు ఏమీ లేదండి సుమన్ శెట్టి గారి గేమ్. ఎందుకంటే ఆయన కంటెంట్ కనిపించలేదు, ఒక కామెడీ జనరేషన్ లేదు. వీళ్ళందరూ ఏదో ముచ్చట్లు పెడుతున్నప్పుడు ఉండడమే కానీ. సో సుమన్ శెట్టి గారు అయితే అసలు ఉన్నారా లేరా అన్న ఒక్కోసారి ఆలోచనలో కూడా ఉంటున్నాం అన్నమాట. మేబీ ఇంకా ఆ గ్రాఫ్ అక్కడితో అయిపోయిందేమో. సో అతను కూడా ఓటింగ్ బ్యాంక్ పరంగా కూడా ఆయన కొంచెం ఓట్స్ రావట్లేదు కాబట్టి సుమన్ శెట్టి గారు కొంచెం ఏమనుకుంటారో అయిపోయింది గేమ్ అని చెప్పుకోవచ్చు. అందుకు నా ప్రకారం సుమన్ శెట్టి గారు సెకండ్ ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నాను. అంటే అన్లెస్ దెర్ ఆర్ నో ట్విస్ట్. ఎస్, ఇందులో అయితే నో డౌట్. ఏ రెడ్ కార్డ్ లేదు సంజన గారికి, ఎలాంటిది ఇది లేదు. ఇదైతే 100% కన్ఫర్మ్. ఆవిడ ఖచ్చితంగా ఈ వారం నో ఎలిమినేషన్ ఫర్ సంజన, ఆవిడైతే సేఫ్ అని అయితే రాసి పెట్టుకోండి. సో నా వీడియోస్ని ఎండింగ్ వరకు చూడండి, నేను ప్రాపర్ ఇన్పుట్స్ చెప్తున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 minutes 2 minutes పెడుతున్నాను సో దట్ బోరింగ్ ఉండకూడదు, ఎంగేజింగ్గా ఉండాలి అని. ఎవరికి అయినా సరే ఎక్కువ పెడితే వాళ్ళు ల్యాగ్ అయితే సాగదీస్తున్నట్టు అట్లా చేయట్లేదు. ఓన్లీ ప్రాపర్ కంటెంట్, సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్ కంటెంటే మాట్లాడతా. అండ్ లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.